ఢిల్లీలో బ్రేక్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో రెండో రోజు జరగనుంది. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మంగళవారం కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గోగోయ్ చర్చను ప్రారంభించారు. నిజానికి రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించాల్సి ఉంది, కానీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ ముందుగా మాట్లాడితే అధికారం పక్షం రాహుల్ విమర్శలు చేసి టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. అందుకే వ్యూహంతో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపు చర్చలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరోవైపు బీజేపీ నుంచి బండి సంజయ్ పాల్గొనున్నట్లు సమాచారం. ఢిల్లీలో బ్రేక్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో రెండో రోజు జరగనుంది. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మంగళవారం కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గోగోయ్ చర్చను ప్రారంభించారు. నిజానికి రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించాల్సి ఉంది, కానీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ ముందుగా మాట్లాడితే అధికార పక్షం రాహుల్ విమర్శలు చేసి టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. అందుకే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపు చర్చలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరోవైపు బీజేపీ నుంచి బండి సంజయ్ కు పాల్గొననున్నట్లు సమాచారం.